పాత మందిరండి, కోటలూరు మండలం అండి. సొసైటీలో వడ్డీ కట్టామండి. వడ్డీ ఇన్సూరెన్స్ కూడా 750 అన్నారండి ఎకరానికి. కడితే అది కట్టిన 4 రోజులకి మళ్ళీ ఫోన్ చేసి ఇన్సూరెన్స్ కట్టావో లేదని అడిగారండి. నేను కట్టానని చెప్పానండి. రసీదులు ఇమ్మంటే ఆగస్టు 15వ తారీఖు దాటిన ముందు ఇస్తానన్నారండి. ఇది అంతవరకు చెప్పారండి. అది కంప్లీట్ చేసిన ఆయన అండి. ఏం పేరు? సెక్రటరీ పేరు రాజేష్ అండి. ఆయన పేరు ప్రసాద్ అండి. కంప్లీట్ చేసిన ఆయన. లోన్కి అప్లై చేశానండి. 6 నెలల పైగా నన్ను తిప్పి రోజు 2 రోజులు అయిపోద్దని చెప్పేసి అనేవారు. లాస్ట్ చూసుకునేసరికి అవ్వట్లేదు అనేసి నేను ఏజీఎం గారితో మాట్లాడుకుంటే ఇక్కడ రికవరీ లేదు, అవ్వదని చెప్పేసి వెంటనే ఇమీడియట్గా రాజేష్ గారు ఫోన్ చేసి ఫైల్ ఎట్టుకొచ్చి తాళూరు ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి అక్కడ చేయించారండి. ఈయన రాజేష్ గారు తిప్పిపోయి తప్ప నా లోన్ అయితే చేయలేదండి. టీసీలు అయ్యి తీసుకున్నానండి. నేను తిరగడం ట్రబుల్ అయ్యింది. నాకు అన్ని ప్రతిదీ కూడా డబుల్ ఖర్చు అయ్యిందండి. టైం కూడా వేస్ట్ అయింది. నోడల్ ఆఫీసర్ గారికి కూడా అమౌంట్ నేను 2 times ఇచ్చుకోవడం అయింది. ఎవరికైనా కంప్లైంట్ చేశారా సొసైటీకి కాకినాడ జిల్లాలో? నేను అప్పుడు కంప్లైంట్ చేయలేదండి. నేను ఇక్కడ లోన్ అవ్వట్లేదని చెప్పేసి చేయట్లేదని నేను ఏజీఎం గారి దగ్గరికి వెళ్ళానండి డైరెక్ట్. అప్పుడు రాజేష్ గారితో మాట్లాడి ఫైలు మీకు అవ్వడానికి ఇక్కడ ఎందుకు ఉంచామని చెప్పి తిట్టేసి తాళూరు బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి చేయించారండి. ఇప్పుడు అంటే ఇక్కడ అందరూ నిర్లక్ష్యం అవుతున్నారా సరిగా పని చేయకుండా? ఈయన సెక్రటరీ గారు అయితే నాకు నిర్లక్ష్యం చేశారండి. రాజేష్ అండి, పుణ్యవరం రాజేష్. నా పేరు లవరాజ్ అండి. కొత్త మంజేరు గ్రామం, కోటలూరు మండలం. నేను సొసైటీ ఇన్సూరెన్స్ని వడ్డీ కట్టానండి. రసీదులు అడిగితే 1 రోజులు వస్తాయని చెప్పారండి. కానీ అవి ఇంతవరకు ఇవ్వలేదండి. తర్వాత ఎలక్ట్రిక్ లోన్ తీసుకున్నాను సార్. తీసుకున్నాక లోన్ క్లోజ్ అయిపోయిందండి. మొత్తం తీసేవండి. కానీ తీసుకున్నాక వీళ్ళు తనఖా రద్దు చేయించమని నాకు చెప్పలేదండి అక్కడ. కానీ మరి ఏదైతే పెట్టుకుందామని చూస్తే అక్కడ తనఖా చేపెడుతుందండి. ఆ చేపెట్టుకున్నాక కూడా మన దగ్గర డబ్బులు అవుతాయని చెప్తున్నారండి. అది తీయించుకోవడానికి తనఖా తీయించుకోవడానికి. సెక్రటరీ గారు రాజేష్. మా మంజేరు గ్రామం కోయిలూరు మండలంలో నివసిస్తున్నాం. మా పేరు వెంకటచలపతి. ఇక్కడ మా మంజేరు పరిధిలో సొసైటీలో 3 సంవత్సరాలుగా వడ్డీ కడుతున్నాం. వడ్డీ తాలూకా రిసిప్ట్లు ఇప్పుడు వరకు అందజేయడం కూడా జరగలేదు. ఎప్పుడైనా వ్యవసాయం నిమిత్తం పిండి బస్తాలు కొస్తే 1 బస్తా 2 బస్తాలు తప్ప 5 బస్తాలు 10 బస్తాలు అడుగుతుంటే ఎప్పుడు కూడా ఇవ్వట్లేదు. ఎవరైనా ట్రాక్టర్ మీద గట్రా ఏమైనా వచ్చి అడిగితే వాళ్ళకి 50 బస్తాలు 100 బస్తాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇందులో లోపగారు ఏంటన్నది మాకు ఇప్పుడు వరకు అర్థం అవ్వలేదు. దాని గురించి రిసిప్ట్లు అడిగితే ఏమంటున్నారు? రిసిప్ట్లు అడిగితే ఇస్తాం అంటున్నారు తప్ప ఇప్పుడు దాకా 3 సంవత్సరాల నుంచి వడ్డీ కట్టాను తప్ప ఇప్పుడు వరకు రిసిప్ట్లు కండి ఏమి కూడా మాకు అందలేదు. ఎంత కట్టుంటారు? ఇంచుమించులో ఒక 70-80 వేలు కట్టానండి. ఎటువంటి రిసిప్ట్? నిన్న కాక మొన్న కూడా అడిగిన రిసిప్ట్లు అయ్యి మనకు కట్టినంటే ఇచ్చేస్తాం 2 రోజులు అన్నారు. అంతే తప్ప ఇప్పుడు వరకు కూడా అందజేయలేదు. ఇంకా సార్ నా పేరు జీవికే చంద్రశేఖర్ అండి. నేను మంజేరు పిఎస్సిఎస్ ముందు నుంచి మాట్లాడుతున్నాను. నేను జనసేన నియోజకవర్గం 1 ఆఫ్ ఫెసిలిటేటర్ని. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 2013లో సొసైటీ ఎలక్షన్స్లో గండి గోగులమూర్తి ఒక ఆయన గెలిచాడు. ఆయన నియమించాడండి రాజేష్ అన్న సెక్రటరీని. ఈయన 2 ఏళ్ళు అప్రెంటిస్ చేసి ఆ తర్వాత అతను సెక్రటరీగా ప్రమోట్ అయ్యాడు. అంటే ఇంచుమించు 2014 నుంచి 2025 దాకా కూడా ఆయన సెక్రటరీ ఈ బ్యాంక్కి. ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే అప్పుడు అదే టైంలో ఈ మూర్తి అన్న ఆయన కూడా అప్రెంటిస్గానే చేరాడు. 2019లో ఇతను పర్మనెంట్ అయ్యాడు. ఎలా అంటే స్టాఫ్ అసిస్టెంట్, ఓన్లీ స్టాఫ్ అసిస్టెంట్. అంటే ఇది స్టాఫ్కి ఏదో సహాయకుడిగా. అటువంటిది ఇతను సేల్స్ అని, గొడవనని, పిండని ఇది పెద్ద స్కామ్ జరిపించి ఈ 11 సంవత్సరాల నుంచి కూడా దోచేసి బ్యాంక్ని 2018లో వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడు ఒక ఇన్ఛార్జి గండి కిషోర్ ఒక ఆయన నియమించుకున్నారు. అతను ఇల్లు కొమ్మక్కైపోయి ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా సుమారు ఇది 12 లక్షలు కాదు, ఇంచుమించు 70 లక్షల స్కామ్ ఉంటుంది. ఈ సెక్రటరీకి డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 3 సంవత్సరాల్లో ఇంచుమించు 70-60 లక్షలు ఆయన పేరు మీద ఎక్స్పెండిచర్ ఉంది, పర్సనల్ ఎక్స్పెండిచర్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పిండి కాదు, మూర్తి కాదు, బస్తాలు కాదు. ఎందుకంటే 1250 రూపాయలు డీపీ బస్తా, 12 లక్షలు 13 లక్షలు అంటే ఇంచుమించు 1000 బస్తాలు. 1000 బస్తాలు ఒక వ్యక్తి అమ్మేసాడంటే అది ఆశాస్పదం. 3 లారీలు పిండి, పైగా సింగిల్ టైంలో, సింగిల్ పీరియడ్లో. అంచేత ఇది మేము ఉన్నతాధికారులకు ఇంకా వెళ్తాం. దీనికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఇస్తాం, స్టేట్ లెవెల్ ఆఫీసర్ కూడా పట్టుకెళ్తాం. ఇది ఎక్కడికో ఆగదు. కనుక మీడియా వారు మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు. పత్రికా విలేకరులు నా నమస్కారం అండి. ఈ మంజేరు సొసైటీ స్టాఫ్ అసిస్టెంట్ 2 కింద పనిచేస్తానండి.
ఇలా ఈ మెన్యూరులో అమౌంట్ తేడా వచ్చిందని చెప్పి పూర్తి బాధ్యత నాదే అని చెప్పి నా చేత 13,70,000 రూపాయలు అన్యాయంగా కట్టించారండి. అన్యాయంగా కట్టించారు నా చేత. సెక్రటరీ పుణ్యమంతుల రాజేష్ గారండి అన్యాయంగా 13,70,000 రూపాయలు కట్టించారండి. నా మీద నేను లెటర్ ఇచ్చావు, కమిట్మెంట్ లెటర్, పిండి బాధ్యత మీదే, పూర్తి బాధ్యత అని చెప్పి నా మీద కమిట్మెంట్ లెటర్ ఉంది, లేదంటే నేను లీగల్ యాక్షన్ గా కేసు పెడతాం, అది పెడతాం అని చెప్పి బెదిరించి కట్టించారండి. ఉద్యోగం తీసేస్తాం, నీది కావాలంటే రాజీనామా చేసేసి వెళ్ళిపో అని చెప్పేసి బెదిరించండి. 13,70,000 రూపాయలు కట్టించారు సార్. ఆయన ఏమవుతారు నీకు? నేను చిన్నారి సత్యమూర్తి గారి వాళ్ళ వైఫ్ నండి, చిన్నారి గంగాలక్ష్మి. మా ఆయన ఇక్కడ సొసైటీలో జాబ్ చేస్తున్నారండి. అన్యాయంగా ఈయన మీదే మొత్తం ఈ అమౌంట్ మొత్తం 13,70,000 లాస్ వస్తే అది ఇదేని బెదిరింపులు చేసేసి నువ్వు ఇలాగా అలాగా లేదని పేపర్ మీద సంతకాలు అన్ని పెట్టించేసుకుని ఈ చేత అసలు ఇంత ఎవ్వరికి తెలియకూడదు అన్నారండి. ఈ విషయం నలుగురికి తెలియకూడదు, ఎవ్వరికి చెప్పకూడదు నువ్వు అని చెప్తే మా ఆయన ఇంటికి వచ్చి ఏడుపు గాలండి. ఏంటి లక్ష్మి ఇంత పెద్ద సమస్య వచ్చింది ఇలా ఎలా అని చెప్పేసి ఏడుపు బాధ, సూసైడ్ చేసుకుందాం అనుకునే మళ్ళీ మా బాబు గురించి ఆగి ఒంటి మీద ఇంత చిన్నది కూడా ఉంచకుండా మీ ఆవిడ నగలు ఉన్నాయి కదా ఎన్ని తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చాయని చెప్పారంటే అండి CEO రాజేష్ గారు. మరి ఇంత అన్యాయం ఏంటో తెలియదండి, ఎవరికి చెప్పకూడదు, మేము ఇలా కేసు పెడతామంటే అబ్బాయి నువ్వు కేసు పెట్టకూడదు, ఎవరికి తెలియకూడదు, ఇందులో బోల్డ్ అంత ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్పేసి మమ్మల్ని నిజంగా చాలా అన్యాయం చేశారు. ఇప్పుడు కానీ మాకు న్యాయం జరగకపోతే మేము సూసైడ్ చేసుకోవడం తప్ప ఏమీ లేదండి. ఇది రూపాయి 2 రూపాయలు కాదండి, 13,70,000 కూడా మేము రాజీనామా చేసామన్నారండి. గొడవ ఇంకా పెద్ద చేసుకుంటే రాజీనామా చేసే అన్నారండి. ₹1 తినకుండానండి, మేము తింటే ఇంత ఇబ్బంది పడమండి, తినకుండా మా చేత ఇంతల్లా కట్టించేసారండి. ₹2 కాదండి, ఎవరితోటి అసలు చెప్పకూడదు, నువ్వు ఇది నువ్వు అది ఏంటి బ్లాక్ మెయిల్ ఊరికే ఇది చేసేయడం, పేపర్ మీద సంతకాలు పెట్టించేసుకోవడం. ఎంపీటీసీ గారండి, ఆయన రాత్రి 12 గంటల వరకు ఫోన్ లో మాట్లాడారండి. గండి మణికంఠ గారండి. ఏంటి ఆయన వద్దకు వెళ్ళి లేదు రాత్రి ఫోన్ చేశారు. ఇప్పుడు ఒక పెద్ద మనిషిని మేము ఫోన్ చేస్తాం, మాకు ఇలా అన్యాయం జరిగింది సార్ మీరు ఏంటి అంటే లేదు 12 గంటల వరకు సార్, నైట్ 12 గంటల వరకు మీరే కట్టేవాలి, మీరే బాధ్యత, మీరే రెస్పాన్సిబిలిటీ సార్. అదేంటి పిండి మేమందరూ ఒకళ్ళు అమ్మలేదు కదా, ముగ్గురిది రెస్పాన్సిబిలిటీ అంటే కాదు మీ ఆయనే కట్టేవాలి, మీ ఆయన చేతే కట్టించాలండి. రాత్రి 12 గంటల వరకు మాట్లాడి మా చేత కట్టించారండి. ఒక్కరు కూడా మాకు ఇలా ఇంత చిన్న సాయం చేయలేదని అందరూ కూడా కట్టేవాలి, మీరే చేసేవాళ్ళు. చాలా అన్యాయం చేశారు సార్. మా చేత బెదిరించేసి ఇయ్యని బోలని చెప్పేసి జాబ్ పోతుంది ఇంకా లేదని మా చేత మొత్తం డబ్బులన్నీ కట్టించేసారు. మాకు న్యాయం జరగాలి సార్, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం కోసం అని చెప్పి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంత కూడా ఇప్పుడు మేము కట్టేసాము. ముందుగా ఇప్పుడు ఈ 13 లక్షల అమౌంట్ కూడా ఒకసారి కట్టించలేదు సార్, విడివిడిగా 8 లక్షలు ఒకసారి, 3 లక్షలు ఒకసారి, 1,80,000 ఒకసారి, 3 ట్రిపుల్ కింద కట్టించారు సార్. ఇది నీది నువ్వు ఎరువులు అమ్మడానికి నీదే పూర్తి బాధ్యత అని చెప్పి నువ్వు కమిట్మెంట్ లెటర్ ఇచ్చావు, నువ్వే కట్టాలి, నీదే రెస్పాన్సిబిలిటీ. నేను బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు అమ్మేవారు సార్ పిండి, 3 ఎత్తులు అమ్మేవి సార్ పిండి, ఇది నా మీదే వేస్తారు సార్. ఇది ముగ్గురు అంటే పుణ్యమంతులు రాజేష్, గంట దుర్గాప్రసాద్, ఇంకో అమ్మాయి కూడా ఉన్నారు సార్. మొత్తం 4 అమ్మేవాళ్ళం సార్. ఇది నేను బయటకు వెళ్తే సెక్రటరీ గారు తాళాలు ఇచ్చేవాళ్ళు సార్. తాళాలు ఇచ్చి వెళ్తే సెక్రటరీ గారు మరి ఎంత అమ్మారు అంటే మాకు తెలియదు సార్. అది సార్ క్యాష్ అంతా ఆయన తీసుకునేవారు సార్. 3 లక్షలు మెన్యూర్ లోన్ కింద పెట్టారు సార్. అదైతే 24 hours లో శాంక్షన్ అయింది సార్. మా నాన్నగారి పేరుని పెట్టారు సార్, చిన్నారి సత్యనారాయణ గారి పేరుని పెట్టారు సార్. అదే సార్ నా పేరున 50,000 పర్సనల్ లోన్ ఇచ్చారు సార్. సెక్రటరీ గారి పేరు ₹1,00,000 పర్సనల్ లోన్ ఇచ్చారు సార్. ఇంకొక ఆయన పేరున పర్సనల్ లోన్ 50,000 ఇచ్చి మొత్తం అన్ని బాకీలు క్లియర్ చేయించారు సార్. లోన్ పెట్టారండి, అది తెలిసి విధంగా పెట్టారు సార్. అంటే ఈ మెన్యూర్ అమౌంట్ ఏదో రకంగా కప్పిపుచ్చుకోవాలి కదా సార్, అది కప్పిపుచ్చుకోవడానికి పెట్టారు సార్. ఆడిట్ లో అంతే తేలేదు సార్. సార్ ఇప్పుడు 13,70,000 రూపాయలు జరిగితే మీ తమ్ముడు కూడా తెలియకూడదని చెప్పాడంటండి CEO. ఓకేనా, నాకు కూడా ఇంత విషయం తెలియదండి. నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏట్రా ఇంత అమౌంట్ నువ్వు ఏ ధైర్యంతో కట్టేవారు అని అడిగితే ఇలా అని చెప్పాడండి. ఎలా కట్టేవారు అంటే వాళ్ళు బెదిరించారంట, లోపల తలుపులు వేసేసి బంధించేసి లెటర్ రాయించేసుకుని. ఎవరు బెదిరించారు? CEO రాజేష్ బెదిరించి భయపెట్టి మొత్తం మీద ఆ అమౌంట్ నువ్వు కట్టకపోతే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, రకరకాలుగా ఇంకా బయట నీ తమ్ముడు తెలిసినా కూడా నీ మీద కేసు పెడతాం. రైతులకు కూడా ఎవరికి తెలియకూడదు ఈ విషయం వాళ్ళ తమ్ముడుగా నాకు కూడా తెలియదండి ఇంత జరిగినట్టు. ఓకేనా, ఇప్పుడు ఈయన పేరు లోన్ ఇట్టారు 3 లక్షలు. రేపు పొద్దున ఆయనకి ఏమైనా అయిందనుకో మేమే కట్టాలా లేకపోతే ఆయన కట్టేస్తాడా? 24 గంటల్లో లోన్ ఎలా శాంక్షన్ చేస్తారండి?
ఆయనకి 10 నెలలు ఏ అయినా లోన్ శాంక్షన్ లేదు. అవ్వలేదు. ఏలోనే సార్ మీరు ఎరువుల షాప్ ఉన్నట్టు పెట్టారు సార్. ఎరువుల షాప్ ఇక్కడ ఎక్కడ చూపించాను నాకు మంజీర్లో 3 లక్షల రూపాయలు ఎరువుల షాప్ ఉన్నట్టు ఇక్కడ లోన్ శాంక్షన్ చేశారు 24 గంటల్లో. మాకు ఎవరికీ తెలియకుండా రేపు పొద్దున ఆయనకి ఏదన్నా అవుతుంది, ఎవడ కడతాడు? మేము కట్టాలా కట్టక్కర్లేదా? దీని గురించి మాట్లాడదామని చెప్పి పెట్టామండి. ఆల్రెడీ వాళ్ళు వచ్చారు, మాట్లాడాం, బ్యాంక్ మేనేజర్లు వచ్చారు, చెప్పాం కంప్లైంట్. మాకైతే న్యాయం చేయాలి, అది మా డిమాండ్. సిఇఓ మంజర్ ప్యాకో 2024-25 సంవత్సరంలో స్టాక్ వెరిఫికేషన్ చేసుకుంటుంటే గోడౌన్ స్టాక్ రిజిస్టాక్ డిఫరెన్స్ వచ్చినాయండి. డిఫరెన్స్ వచ్చి ఎందుకు వచ్చినాయి అని మనం అప్పుడు సంబంధించిన సేల్స్ పర్సన్ అడిగితే దానికి ఏంటని జరిగితే దానికి బాధ్యత నేను కట్టేసుకుంటానని, కట్టుకుంటావా లేదా పైకి తెలియపరచమంటారా అని అడిగితే నేను కట్టేసుకుంటానని అన్నాడు. వెంటనే మనం పిఐసికి తెలియజేసి పిఐసికి చెప్పామండి. పిఐసిని కూడా ఇతను స్వయంగా వాళ్ళ అన్నయ్య గారిని తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్ళి అడిగి వివరం మొత్తం అని చెప్పాడండి. దానికి వాళ్ళ అన్నయ్య తప్పు మాది అయిపోయిందండి, మేము కట్టేసుకుంటామని వచ్చి మొత్తం కట్టుకున్నారండి. వాళ్ళ అన్నయ్య గారు స్వయంగా ఆ పిఐసి గారి దగ్గర చెప్పిన విధానమే. తర్వాత ఏంటంటే అండి, క్యాష్ అంతా కట్టలేనంటే 3 లక్షలు మెన్యూర్ లోన్ కింద, అది బోర్డుకి అధికారం ఉంది కాబట్టి మెన్యూర్ లోన్ కింద దాన్ని కన్వర్ట్ చేసి అది ఇవ్వడం జరిగిందండి. ఆ అబ్బాయే 5 రోజులు తాళరేవు రిజిస్టర్ ఆఫీస్లో మోటగేజ్ చేయించుకుని స్వయంగా తనఖా చేయించి తెచ్చుకుని సాక్ష్యాంతకం అబ్బాయి పెట్టి లోన్ పర్పస్ తెలిసి సొహలో ఉండే చేశారండి. ఎటువంటి బెదిరింపులు విధానం లేదు. ఒక స్టాక్కి ఇచ్చినప్పుడు ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఉంటారో వాళ్ళ మీదే ఉంటుందండి. స్టాక్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఏం చేసేవారంటే, ఏవో వచ్చినప్పుడు స్టాక్ రిజిస్టర్లో చెక్ చేసుకునేటప్పుడు ఉన్నప్పుడు ఒక అంకె వేసేవాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొట్టేసి నెంబర్లు మార్చేవాడు. స్టాక్ వెరిఫికేషన్ రిపోర్ట్ పట్టుకెళ్ళి స్టాక్ వెరిఫికేషన్ ఆఫీసర్కి ఇవ్వడం కూడా ఈ అబ్బాయి చేసేవాడు. గత 6 సంవత్సరాల నుంచి ఆడిట్ సక్రమంగా అన్ని ఆడిట్లు సక్రమంగా జరుగుతున్నాయండి. స్టాక్ వెరిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు సరిపోయింది అనేసి ఈ అబ్బాయే స్టాక్ వెరిఫికేషన్ రిపోర్ట్లు తయారు చేసుకుని స్టాక్ వెరిఫికేషన్ ఆఫీసర్ గట్టుకెళ్ళి చేసేవాడు. ఎవరండి ఏంటండి తన క్యాటరింగ్? సేల్స్ పర్సన్ అండి, సేల్స్ పర్సన్. దానికి ఎవరికి ఇచ్చినా తప్పని బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ సేల్స్ ప్రత్యేకంగా వేసుకున్నాం. పర్టికులర్గా మనం సేల్స్కి వేసుకున్నాం. గతంలో నేను సేల్స్గా పనిచేసాను. దాని రెస్పాన్సిబిలిటీ మనం కమిట్మెంట్ ఇస్తాం, దానివల్ల సేల్స్ చేస్తాను. కంప్యూటర్ ఆపరేటర్కి ఒక పని ఉంటుంది, సేల్స్